లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు ఎన్నికల హడావిడి జోరందుకోగా మరోవైపు నీటి కొరత, విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. నీటి కొరత కారణంగా హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నామంటూ చీఫ్ వార్డెన్ ఓ ప్రకటన విడుదల చేయగా అదే విషయంపై స్పందించిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా క్రిషాంక్ అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇలాంటి నోటీసులే వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు. అయితే ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఫేక్ అని కేటీఆర్ ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి ఫోర్జ్ డాక్యుమెంట్ షేర్ చేయడంపై విద్యార్థుల నుండి వందల మెసేజ్లు వచ్చాయని తెలిపారు. ఓయూ విద్యార్థులు గ్రూప్లో గత ఏడాది ఇదే సమయంలో విడుదలైన ఒరిజినల్ నోటీసును, అందుకు సంబంధించిన గ్రూప్ వాట్సాప్ చాట్ను ప్రదర్శించారు కేటీఆర్. ఒరిజినల్ డాక్యుమెంట్ లో నీటి కొరత, విద్యుత్ కొరత ఏం లేదని చెప్పుకొచ్చారు. తాను ప్రదర్శించిన వాట్సాప్ చాట్ కానీ, తాను చెప్పింది కానీ తప్పని నిరూపిస్తే చంచల్గూడ జైలుకు పోవడానికి సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పిన విషయాలు నిజమైతే అదే చంచల్గూడ జైలుకు ముఖ్యమంత్రి వెళ్లేందుకు సిద్ధమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరుష పదజాలం మీద ఎన్నికల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చామని, కానీ ఎలాంటి చర్యలు లేవన్నారు. కేసీఆర్ ను ఉరితీస్తాం, లాగులో తొండలు వదులుతాం, ముడ్డి మీద డ్రాయర్ లేకుండా ఉండదు, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి అని రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాటలు ఎన్నికల సంఘానికి నీతి సూక్తులు, సుభాషితాల్లాగా వినబడుతున్నట్లుంది అన్నారు. ఈ మాటలు ఈసీకి వినిపించవని, అదే కేసీఆర్ నేతన్నలు రైతుల పక్షాన గట్టిగా ఒక్క మాట మాట్లాడితే 48 గంటల నిషేధం విధించారని కేటీఆర్ మండిపడ్డారు. బడాభాయ్, చోటాభాయ్ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేయకపోతే తామిచ్చిన 27 ఫిర్యాదులపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ మీద 8, మరో 19 ఫిర్యాదులు, మిగతా పార్టీ నాయకులు వారి వైఖరి మీద ఈసీకి ఫిర్యాదు చేశాము అన్నారు. ఒక్కటంటే ఒక్క దాని మీద కూడా చర్య లేదు అన్నారు. కొండా సురేఖకు మందలింపు తప్ప ఒక్కటంటే ఒక్క చర్య లేదని, వారి ప్రచారాన్ని నిషేధించలేదు అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించగానే కాంగ్రెస్ కు, బీజేపీకి దడ పుట్టిందన్నారు కేటీఆర్.